ఓ మై గాడ్. నాగంపాము హే గాయ్స్, అస్సలాము అలైకుం ఎవ్రీవన్. మున్నా స్నాక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన నేను ప్రాక్టికల్ కోబ్రా ఉంది. ఎవరు చూసారమ్మా? నువ్వు చూసినావు? ఎటు నుంచి వచ్చింది అది? ఇక్కడికి వెళ్ళి అటు నుంచి ఇటు వచ్చిందా? ఆడదాకా వచ్చింది, మళ్ళీ ఆడ నుంచి ఇటు వచ్చింది. ఆడ నుంచి ఇటు నుంచి అది గేట్ కిందకి వెళ్ళి లోపలికి వెళ్తుంది. పిల్లల్ని చూసి మళ్ళీ అది ఇటే మళ్ళీ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా. ఇక్కడ ఇంకొకటి వెళ్తుంటే కూడా బాగుంటుంది కదా. సరే, ఇప్పుడు దానికన్నా రెస్క్యూ చేస్తాను. నాకు వంశీ ఫోన్ చేసినాడు, చాలా బిగ్ సైజులో ఉన్నాయి చూడండి. సరే బా. Oh my God. तो दोस्तों चलिए थोड़ा आपको इसके बारे में जानकारी देते हैं। जैसा कि आप सबको पता ही होगा, ये इंडियन स्पेक्टिकल कोबरा है जो हमारे भारत के हर क्षेत्र में पाया जाता है। दोस्तों इस सांप का मुख्य भोजन चूहे और मेंढक है। और दोस्तों ये इंसान को खुद से कभी कुछ नहीं करता, लेकिन खतरा महसूस होने पर ये इंसान पर हमला कर ही देता है। दोस्तों हर साल भारत के ग्रामीण क्षेत्रों में लोगों की मृत्यु इस सांप के काटने से ज्यादा होती है। और दोस्तों उसका सबसे बड़ा कारण है कि हमारे भारत में ग्रामीण लोग जानकारी होने के बाद भी झाड़ फूक का सहारा लेते हैं। इसलिए हम अपनी हर वीडियो में आपको इस बारे में समझाते हैं कि झाड़ फूक के तंत्र मंत्र के चक्कर में ना पड़कर सीधे डिस्ट्रिक्ट हॉस्पिटल जाएं। वहां आपकी खून की जांच के बाद डॉक्टर आपको एंटी वेनम देंगे, जिससे आपकी जान बच सकती है। ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నజా అంటారు. తెలుగులో నాగుంపాం, హిందీ మే నాగ్, మరాఠీ మే ఘేవన్, పిటార్ కూడా అంటుంటారు. ఫ్రెండ్స్, స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు ఒక 2 అవర్స్ టైం ఉంటుంది. ఆ 2 అవర్స్ లోపల మనం హాస్పిటల్కి వెళ్తే మన ప్రాణాలు అంటే సేవ్ అవుతుంటాయి. సరైన సమయానికి యాంటీబయాటిక్ అందితే మనిషి బ్రతికే ఛాన్సెస్ కూడా ఉంటుంది. స్నేక్ బైట్ అయిన తర్వాత మనం ఫస్ట్ కంగారు పడద్దు, టెన్షన్ లేకుండా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ప్రాణాలు కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ రెస్క్యూ అని నాకు కాల్ చేయగానే నేను ఎంబటే రాంగా డబ్బా కూడా తీసుకురాలేదు. జస్ట్ ఒక స్టిక్ ఉండే, ఆ స్టిక్ తీసుకొని నేను ఎంబటే రావడం జరిగింది. నాకు ఈ సమయం నమాజ్ టైము, నమాజ్ని ఇడిసబెట్టి నేను వచ్చి ఇక్కడ పిల్లల ప్రాణాలు కూడా సేవ్ చేసిన అండ్ మళ్ళీ స్నేక్ ప్రాణాలు కూడా సేవ్ చేసినాను. దీన్ని తీసుకెళ్ళి మరి సురక్షితమైన ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, నా దగ్గర డబ్బా లేదు కాబట్టి నేను దీన్ని ఇలాగనే ఇక్కడ పట్టి ఉంచాను. డబ్బా తీసుకురావడానికి ఒక పిల్లాడిని పంపించినాను. కాసేపట్లో నేను ఆ డబ్బాలో కూడా బంధిస్తాను. బంధించే వీడియో కూడా ప్లీజ్ దయచేసి పూర్తిగా చూడండి. పెద్ద పట్టుకొచ్చినావు, నేను నోటికి తీసుకురా. యాడికి పట్టుకొచ్చినావు రాదు బయట కర్రా. ఏమంటారు మనం వేసుకుంటాం. సుమారు 5 ఫీట్స్ ఉంటుంది, 5 ఫీట్ల వరకు ఉంటుంది. మూసిరా అవును Good.
ఒకవేళ మా పని నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. రక్తం ఆల్ ఆఫీస్ 7 HR, 7 స్నేక్, 7 animals. ప్లీజ్ దయచేసి మీ ఇళ్లలో కనుక విషయపూర్వమైన ఇలాంటి ఎనిమల్స్ ప్రవేశిస్తే మా ఇట్లాంటి రెస్క్యూవర్స్ సమాచారం చేయండి.